ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్ష జరిగాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకి 1000 మార్కులకి ఎగ్జామ్స్ పెట్టారు. అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి 470 మార్కులకి ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. బైపీసీ గ్రూప్ వాళ్ళకి ఈ సంవత్సరం ప్రత్యేకించి 455 మార్కులకి పరీక్ష పెట్టడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్లోనే ఎంఈసీ గ్రూప్ వాళ్ళకి యథావిధిగానే 500 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది. 1000 మార్కులు సీనియర్ ఇంటర్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ ఎంపీసీకి 470 మార్క్స్, అలాగే బైపీ వాళ్ళకి 455 మార్క్స్, ఎంఈసీ వాళ్ళకి 500 మార్క్స్ ఎగ్జామ్ జరిగినాయి. మరి ఇందులో మరి మన సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే ఈ 1000 మార్కులకు గాను ఈ సంవత్సరం మన వివేక విద్యార్థిని ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే టాపర్గా నిలిచిందో కృష్ణప్రియ అనే అమ్మాయి ఈ సంవత్సరం కూడా 990 మార్క్స్ సాధించి మన వివేక కీర్తి పతాకాన్ని సందేహం లేదు. 990 అవుట్ ఆఫ్ 1000 ఎంపీసీ గ్రూప్లో కృష్ణప్రియ సాధించినటువంటి మార్కులు. అలాగే బైపీసీ గ్రూప్లో కూడా 1000 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. అందులో మిస్బా షేక్ అనే అమ్మాయి 985 మార్క్స్ సాధించింది. 985 అవుట్ ఆఫ్ 1000. 100 మార్కులకి బయాలజీ, 100 మార్కులకి మ్యాథమెటిక్స్, 85 మార్క్స్కి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలు అలా పెట్టడం జరిగింది. మరి కొత్త విధానంలో పెట్టినప్పటికీ, ఆబ్జెక్టివ్ మనకు కలిపినప్పటికీ మన విద్యార్థులు చక్కగా దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించింది వేలజ అనేటువంటి అమ్మాయి. ఇంటికి వచ్చి వేలజ అనే అమ్మాయి ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి మరి రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి స్థానంలో నిలిచింది చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే బైపీసీ గ్రూప్లో కూడా ఈ సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్ 455 మార్క్స్ జరిగింది. అందులో మరి అనుజ్ఞ అనేటువంటి అమ్మాయి 449 మార్క్స్ సంపాదించింది. కేవలం 6 మార్క్స్ మాత్రమే మిస్ అయ్యాయి. ఇలా మరి ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ జరిగింది. అలాగే ఎంఈసీ గ్రూప్లో కూడా 500 మార్కులకు గాను మరి గోపీకృష్ణ అనేటువంటి అబ్బాయి 488 మార్క్స్ సంపాదించడం జరిగింది ఎంఈసీ గ్రూప్లో. ఇలా ఫస్ట్ ఇయర్లో కూడా కొత్త సిలబస్లో, కొత్త మోడల్ పేపర్లో కూడా మన విద్యార్థులు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి ఇంతటి మంచి మార్క్స్ సాధించారు అని చూడడానికి సంతోషిస్తున్నాను.